జూన్ 6, 2026న నైమిషారణ్యంలో ప్రత్యక్ష వార్త డిజిటల్ మీడియా సీఈఓ బల్లా చిన్న అంజయ్య గారు మరియు కోరుట్ల తిరుమల టూర్స్ మరియు ట్రావెల్స్ తనుగుల రాజశేఖర్ ఆధ్వర్యంలో 98 మంది భక్తులు నిర్వహించిన ఈ పవిత్ర యాత్ర విశేషాలు అత్యంత భక్తిరసభరితంగా సాగాయి. ఈ యాత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధ్యాత్మిక విశేషాల సమాహారం. 1. పవిత్ర గోమతి నది స్నానం - చక్రతీర్థం. ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గోమతి నది ఒడ్డున గల శంకుచక్ర తీర్థంలో భక్తులందరూ పవిత్ర స్నానాలు ఆచరించారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. 2. సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం. నైమిసారణ్య క్షేత్రంలో సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు సత్యనారాయణ స్వామిగా వెలసి భక్తులకు దర్శనమిచ్చాడు. స్వామివారి ప్రత్యేక దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావించారు. 3. లలితాదేవి మందిరం మరియు పాతాళ ఆంజనేయస్వామి. మైరావణుడిని అంతం చేసిన తరువాత హనుమంతుడు భూమిపైకి వచ్చిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన చోట స్వామివారి భవ్య విగ్రహాన్ని భక్తులు దర్శించుకున్నారు. శక్తిపీఠం. అత్యంత మహిమాన్వితమైన లలితాదేవి అమ్మవారి మందిరాన్ని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దీనితో పాటు మధ్యప్రదేశ్, సీతారాంపూర్ పరిసరాల్లోని పలు ప్రత్యేక పుణ్యక్షేత్రాలను కూడా ఈ యాత్రలో భాగంగా సందర్శించారు. 4. నైమిసారణ్యం విశిష్టత. క్షేత్రపురాణం. కలిపురుషుడి ప్రభావం లేని పరమ పవిత్ర భూమి. కలియుగం ప్రారంభమయ్యే సమయంలో కలి ప్రభావం పడని పవిత్ర స్థలాన్ని చూపించాల్సిందిగా శౌనకాది మునులు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి భూమిపైకి వదిలాడు. ఆ చక్రం యొక్క నేమి నడిభాగం ఎక్కడైతే ఊడిపడిందో ఆ ప్రదేశమే ఈ నైమిసారణ్యం. ఇక్కడ కలిపురుషుడు ప్రవేశించలేడని, అందుకే ఇది తపోవనంగా, మునుల నివాసంగా అత్యంత ప్రసిద్ధిగాంచిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక యాత్ర భక్తులకు ఎనలేని మానసిక ప్రశాంతతను, పుణ్యఫలాన్ని చేకూర్చింది. గోమాత నదిలో తెలంగాణ వాసులు పుణ్యస్నానాలు చేయడానికి వచ్చిందిమయ్యా. నమస్కారం. మనం ఇప్పుడు ప్రత్యక్ష వార్తకు స్వాగతం. మనం ఉత్తరప్రదేశ్లోని గోమక్క నదిలో ఉన్నాము. చూడు ప్రత్యక్ష వార్తకు స్వాగతం. మనం ఉత్తరప్రదేశ్లోని నదిలో ఉన్నాము. చాలా మంది భక్తులము గంగాస్నానం ఆచరించడానికి తిరుమల ట్రావెల్స్ వారి ఆధ్వర్యంలో యాత్ర తీయడానికి వచ్చాము. ఆ యాత్రలో భాగంగానే మన గోమాత నదిలో స్నానం ఆచరిస్తున్నాము. ముఖ్యమైన గంగామాత నదిలో స్నానం ఆచరించడానికి ఎన్నో జన్మల పుణ్యంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. పంచలింగాలు అంటే ఎక్కడైనా మనం చూస్తుంటాము ఒకటి, కానీ ఇక్కడ పంచలింగాలు 5 లింగాలు ఒకే చోట ప్రతిష్టాపన చేసి గోమాత నదిలో పూజలు ఆచరించడం ఇక్కడ ఉన్న ప్రత్యేకత. साड़ी धोती एवं दक्षिणा द्रव्य पेंट शर्ट सहित दान दिया। बाबा के का मंगल करे, परिवार में सुख शांति दे, बच्चों को संपूर्ण पितर मोक्ष के लिए नारायण सेवा वंदा रूपालू दान दिया। बाबा मंगल करे। जय गौ माता, जय गोपाल, जय श्री राम।
नारायण सेवा अन्नदानम महादानम या पेंसिल पंचसूल यहाँ नारायण सेवा देकर अपना अपना नामन गोत्रम बोलते गए। महादानम या पेंसिल पंचसूल, कोई भी कीमती पैसा, मोबाइल फोन इत्यादि अकेला न छोड़े, अपने साथी के हाथ में पकड़ाकर एक दूसरे की हेल्प करके ही स्नान करने जाए। चोरों जिला काठों से सावधान रहे, अपने अपने साथ रुपयाना 101 रुपए राजस्थान से आई माता ने अन्नदान के लिए గోమాత నది అంటే ఇక్కడ గోవులు ఎక్కువగా సంచరిస్తుంటాయి భక్తుల కోసం. ఇక్కడ జై మాతాజీ అని जय श्री राम. जय श्री राम. ये घाट का नाम क्या है? ये घाट का नाम क्या है? गोमती. 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 उत्तर प्रदेश में गोमती. नैमिषारण्य. जय श्री राम. त्रेता युग में जब राम और रावण का युद्ध चल रहा था तो रावण का भाई अहिरावण पाताल लोक का राजा था। वो विभीषण का रूप धारण करके लंका से युद्ध भूमि से भगवान राम और लक्ष्मण को चुरा ले गया बलि देने के। तब हनुमान जी महाराज पाताल लोक गए हैं और अहिरावण का वध किया, दोनों भुजाएं उखाड़ डाली है और यहाँ नए मिसारण्य में निकलने का कारण यहाँ 88,000 ऋषि मुनियों का आशीर्वाद लिया। उसके बाद लंका में जाकर के रावण का तभी से ये यज्ञशाला भी बना हुआ है। 24 घंटे यज्ञ चलता है। इनके ऊपर शनि, राहु, केतु, मंगल, गुरु ग्रह अरिष्ट होते हैं। तो हनुमान जी महाराज का अर्चना, यज्ञ इत्यादि करने से उनके शांत हो जाते हैं। इसके ले लो इसकी. जय श्री राम. भूमि है प्रादुर्भाव स्थली. आप सभी लोग बस करो स्वामी, एक फोटो हो गया. आप लोग तो पूरा पिक्चर बना रहे. ये नहीं, इसीलिए तो मना करते. चलो भगवान को पीछे करके आप खड़ा हो गया. याश महामुनि भगवान का दर्शन नहीं किया, प्रणाम नहीं. यहाँ पे अपने मित्रों के लिए 50 रुपए छोटा सा दान, 5 किलो मूंगफली का दान करिए. ये प्रसाद रखा लगाइए. अब एक खाते छोटी सी 50 रुपए चुना, 5 किलो मूंगफली का दान कर लो. हमारे आपके कोई गुरु नहीं, क्या नाम है? आप आपके पति, आपके बच्चे. యాష మహాముని యాగం చేసిన మర్రి చెట్టు, తపస్సు చేసిన మర్రి చెట్టు ఇదే అనే చెప్తారు. ఇదే యాస మహాముని. ఈ చెట్టు కిందనే యాస మహాముని తపస్సు చేసి ఇక్కడికి
మన తీర్థంలో ఉన్నాము. दिखा रहे हैं వెళ్తున్నాగానే నేను కొట్టుకుపోతుండే ఇప్పుడు మనం చూస్తున్న ఈ చక్ర తీర్థం ఎలా అంటే ఈ గుండం చుట్టూ నీళ్లు ఇట్లా సుడిలా తిరుగుతాయి. మనం నడుచుకుంటూ వెళ్తేనే కాళ్ళు పైకి లేస్తాయి. అది చూస్తున్నాం మన వాళ్ళను, కాళ్ళు పైకి లేస్తాయి. కాళ్ళు పైకి లేసి ఈ గుండం చుట్టూ 3 చుట్లు తిరుగుతారు. ఇక్కడ ప్రత్యేకత ఈ చక్ర తీర్థం గుండానికి ప్రత్యేకత 3 చుట్లు తిరగడం మనం చూస్తున్నాం. ఇందులో స్నానం ఆచరిస్తే సర్వదోషాలు పాపాలు పోతాయని మన పూర్వీకులు చెప్తూ ఉంటారు. వ్యాస మహాముని మహర్షి ఈ నదికి ఇక్కడ సంకల్పానికి ఆయన చేసిన దానికి ప్రతిఫలంగానే ఇక్కడ ఈ తీర్థాలు వెలిశాయని మనకు పురాణాలు చెప్తున్నాయి. ఇలాంటి పుణ్యస్నానంలో మనం స్నానం ఆచరించడం చాలా ఆ భగవంతుని కృప అని చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష వార్త మనం ఇంత దూరం వచ్చి ఈ వీడియో తీయడం, ప్రత్యక్ష వార్త CEO ఇంత దూరం వచ్చి ఈ వీడియో తీయడం ఎన్నో జన్మల సుకృతంగా భావిస్తున్నాను నేను. समस्त परिवार कल्याण के लिए, अपने पति की रक्षा के लिए, अन्य सेवा के लिए जो आप करेंगे పండ్లు పాలు పెట్టి మనం నీళ్ళల్లో తేలిన ఏవైతే పండ్లు మనం తీసుకొస్తామో ఆ తీసుకొచ్చిన పండ్లు తేలిన పండ్లను మళ్ళీ రిటర్న్ తీసుకొని తినడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చేపలు, మన తాబేళ్ళు. ఇది ఏం కోనేరు స్వామి? రుద్రగుండు కోనేరు. ఈ కోనేరులో ఈ ప్రత్యేకత, మనం పండ్లు తీసుకొచ్చి స్వామివారికి అర్పించి ఏ పండ్లు అయితే తేలుతాయో ఆ పండ్లను మన ఇంటికి కానీ మనం కానీ తీసుకొని ఇక్కడనే తినాలి. తింటే దీనివల్ల మనకు సర్వ పాపాలు పోయి మోక్షం ఇస్తుందని పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. ఇక్కడ జై శ్రీరామ్. ఇప్పుడు నేను నిన్ను తీస్తా, ఇది నువ్వు పట్టుకో. ఇప్పుడు మనం ఉత్తరప్రదేశ్లోని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వేదం శివాయ, నాదం శివాయ, రుద్రం శివాయ. అవేవి ఎటువా రావాలి తల్లి రావాలి. నందీశ్వర్, జై బోలే నందీశ్వరాయ నమః. నందీశ్వర్ మహారాజ్ కి. ఎప్పుడు వచ్చారండి? ఎన్ని ఉన్నాయి మరి? 30 ఉంటాయి.